S&S Publications ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే మొదటిసారిగా బైలింగ్వల్ రీజనింగ్ బుక్ మన ముందుకు తెచ్చి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022 ఎగ్జామ్ లో 95% ప్రశ్నలు రీజనింగ్ బుక్ నుండి వచ్చాయని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఇంతటి ఘన విజయానికి కారకులైన అభ్యర్థులకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మరెన్నో మైలురాళ్లను దాటుతూ మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 మరియు 9032064822. అభ్యర్థులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా S&S పబ్లికేషన్స్ వారు అందిస్తున్న భారీ ఆఫర్స్. తెలంగాణ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 899 రూపాయలు మాత్రమే. తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1599 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల తెలుగు పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. అంతేకాదండోయ్, గురుకుల బుక్స్ అన్ని www.sonlinebooks.com వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. తెలంగాణ గురుకుల బయాలజీ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల బుక్స్ అన్ని www.sonlinebooks.com వెబ్సైట్లో లభించడం జరుగుతుంది. మీరు బుక్స్ ఆర్డర్ చేసుకున్నట్లయితే మీ ఇంటి వద్దకే బుక్స్ అన్ని పంపించడం జరుగుతుంది. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా RS అగర్వాల్ న్యూ ఎడిషన్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ వీడియోస్ ఉచితంగా లభించబడును. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1399 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా 10 బుక్స్ ఉచితంగా పంపించబడును. తెలంగాణ మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా RS అగర్వాల్ న్యూ ఎడిషన్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ వీడియోస్ ఉచితంగా లభించబడును. తెలంగాణ అంగన్వాడీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1999 రూపాయలు మాత్రమే. S&S పబ్లికేషన్స్ యాప్లో ఎస్ఏ కానిస్టేబుల్స్ అర్థమెటిక్ మరియు రీజనింగ్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించడం జరుగుతుంది. ఈ లైవ్ క్లాసెస్ కేవలం 999 రూపాయలు మాత్రమే. S&S పబ్లికేషన్స్ యాప్లో తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఆఫర్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ప్లే స్టోర్లోంచి S&S పబ్లికేషన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసుకోగలరు. ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8070555777 9032064822. హలో ఎవ్రీవన్. సో ఇవాళ మనం TS కానిస్టేబుల్ మోడల్ పేపర్ 10 చూద్దాము. యాజ్ వీ హ్యావ్ డన్ 9 మోడల్ పేపర్స్, 9 మోడల్ పేపర్స్ ఎలా చూసాము, ద సేమ్ వే 10th వన్ విల్ బీ సిమిలర్ టు దట్. చాలా సిమిలర్గానే ఉంటుంది. బట్ వీ షుడ్ రిమెంబర్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ దిస్ మోడల్ పేపర్ 2. సో ఇందులో వచ్చిన ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా నేర్చుకోవాలి. సో లెట్ us get started. First thing, here we have a paragraph to be read and then we have to answer few questions. So first questions చూసి దాన్ని బట్టి పారాగ్రాఫ్లో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రిలేటెడ్గా ఎక్కడున్నాయో అనేది తెలుసుకుందాం. ద కింగ్ కేమ్ అవుట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఇన్ ఆర్డర్ టు, ఎందుకు వచ్చాడు నైట్ మిడిల్ ఆఫ్ ద నైట్. అండ్ దెన్ కాలు కుడ్ నాట్ రికగ్నైజ్ ద కింగ్ బికాస్, కింగ్ని ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోయాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హారిఫైడ్ ద ప్రైమ్ మినిస్టర్, ఏవి ప్రైమ్ మినిస్టర్ని హారిఫై చేశాయి అంటే భయపెట్టాయి. అండ్ దెన్ సో దీస్ ఆర్ ద 3 questions which are to be answered.
సో మనం ఇప్పుడు ప్యాసేజ్ చదివి we will answer them in detail. We will understand the passage in detail and then answer the questions. ప్యాసేజ్ చదివి మనం డీటెయిల్గా అర్థం చేసుకొని తర్వాత మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. Once a thief named Kalu had planned to loot the king's treasury. కింగ్స్ ట్రెజరీని లూట్ చేయడానికి అంటే దొంగతనం చేయడానికి కాలు అనే థీఫ్ ప్లాన్ చేసుకున్నాడు. At midnight, he went to the palace and began to drill a hole in the side wall of the treasury. సైడ్ వాల్ ఆఫ్ ద ట్రెజరీ సైడ్ వాల్లో ఒక హోల్ డ్రిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ద కింగ్ హూ వాజ్ అవేక్ ఇన్ హిస్ బెడ్రూమ్ జస్ట్ అబౌవ్ ద ట్రెజరీ కేమ్ అవుట్ టు ఇన్వెస్టిగేట్ ద విర్రింగ్ సౌండ్. సో కింగ్ ట్రెజరీ పైనే ఉంటాడు, డ్రిల్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ని విర్రింగ్ సౌండ్ అంటాము. సో ఆ విర్రింగ్ సౌండ్ ఏమిటా అని మెలకువతో ఉన్న కింగ్ చూడడం కోసమని వచ్చారనమాట. కేమ్ అవుట్ టు ఇన్వెస్టిగేట్ అంటే తెలుసుకోవాలని. He was dressed in a simple nightgown and the thief could not recognize him. సింపుల్ నైట్ గౌన్లో ఉన్నారు. సో కింగ్ రికగ్నైజ్ చేయలేకపోయారు, మీన్స్ గుర్తుపట్టలేకపోయారు. He asked Kalu who he was and what he was doing. కాలుని అడిగారు, ఏం కావాలి నీకు, నువ్వేం చేస్తున్నావు అని. The latter said, Sir, I am a thief and intended to loot this treasury. సార్ నేను థీఫ్ని, నేను ఈ ట్రెజరీని దొంగతనం చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. I presume that you are also a thief and have come with the same intention. I presume that నేనేమనుకుంటున్నానంటే మీరు కూడా థీఫే, మీరు అదే ఇంటెన్షన్తో వచ్చారు కదా అని అడుగుతున్నాడు అనమాట. No matter, let us both go inside and we shall share the loot equally. సరే ఏం పర్లేదు, మీరు నాలాగే దొంగతనం కోసం వచ్చారు కాబట్టి మన ఇద్దరం వెళ్ళి చక్కగా ఇద్దరం చెరసగం పంచుకుందాం లోపల ఉన్న ట్రెజరీ మొత్తాన్ని అని చెప్తున్నారు. Both entered the treasury and divided all the money and the jewels equally between them. ఇద్దరు ఏం చేశారు, చక్కగా లోపలికి వెళ్ళి ఈక్వల్గా షేర్ చేసుకున్నారు ఉన్న ట్రెజరీ మొత్తాన్ని. ఇన్సైడ్ అ లాకర్ దే ఫౌండ్ 3 big diamond pieces. ఒక లాకర్లో 3 పెద్ద డైమండ్ పీసెస్ కనిపించాయి. యాజ్ అ థీఫ్ వాస్ పజిల్డ్, వావ్ అని పజిల్ అయ్యి, యాజ్ టు హౌ టు డివైడ్ ద పీసెస్ 3 pieces into 2 portions, ద కింగ్ సజెస్టెడ్. సో ఏమంటాడు, 3 ఉన్నాయి కదా, ఇవి మన ఇద్దరం ఎలా పంచుకోగలుగుతాము అయ్యో అని అనుకుంటూ ఉన్నాడు. వీ హ్యావ్ టేకెన్ అవే ఎవ్రీథింగ్ ఎల్స్. సో కింగ్ ఏం చెప్తున్నాడు, మనం అన్నీ తీసేసుకున్నాం కదా, లెట్ us లీవ్ 1 diamond piece ఫర్ ద పువర్ కింగ్ అండ్ షేర్ ద రెస్ట్ ఈక్వలీ. పోన్లే ఒక డైమండ్ పీస్ కింగ్ కోసం వదిలేసి మన ఇద్దరం మిగిలింది షేర్ చేసుకుందామని కింగ్ కాలుకి చెప్తున్నారనమాట. కాలు అగ్రీడ్ అండ్ వెన్ హీ టుక్ హిజ్ లీవ్ ద కింగ్ ఆస్క్డ్ ఫర్ హిజ్ నేమ్ అండ్ అడ్రస్. సో కాలు మొత్తం అంతా తీసుకున్నాడు. సో కింగ్ ఏం చెప్పారు, ఓకే వెళ్ళిపోయే టైం వచ్చింది, కాలుని నీ అడ్రస్ ఏంటి, నీ పేరు ఏంటి అని చెప్పి డీటెయిల్గా అన్నీ అడుగుతూ ఉన్నారనమాట. యాజ్ కాలు హ్యాడ్ టేకన్ అ ఓవ్ ఆఫ్ టెలింగ్ ఓన్లీ ద ట్రూత్. కాలు ఏం చేశారు, ఓవ్ అంటే ఒట్టు పెట్టుకున్నాడు. టెలింగ్ ట్రూత్ ఓన్లీ, ట్రూత్ మాత్రమే చెప్తాడు, అబద్ధం చెప్పాడు, నిజం మాత్రమే చెప్తాడు. హీ హ్యావ్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని కింగ్కి పాస్ ఆన్ చేశాడు కాలు. ద కింగ్ టుక్ అవే హిస్ షేర్ ఆఫ్ ద లూట్ అండ్ హిడ్ ఇట్ ఇన్ హిజ్ రూమ్. కింగ్ ఏం చేశాడు, తన ట్రెజరీలో ఉండే తన ఈక్వల్గా షేర్ చేశాడు కదా, ఆ భాగం మొత్తం తీసుకొని గదిలోకి వెళ్ళాడనమాట, తన గదిలో దాచుకున్నారు. నెక్స్ట్ మార్నింగ్ హీ ఆస్క్డ్ హిస్ ప్రైమ్ మినిస్టర్ టు ఇన్స్పెక్ట్ ద ట్రెజరీ యాజ్ హీ హ్యాడ్ హర్డ్ సమ్ స్ట్రేంజ్ సౌండ్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ నైట్. ఏం చెప్పారు కింగ్ ఇప్పుడు, సో గో అండ్ సర్చ్, ఒక ప్రైమ్ మినిస్టర్ని పిలిచి, సో గో అండ్ సీ ట్రెజరీలో నాకు ఒకసారి సస్పెక్ట్ చేయి ట్రెజరీని, నాకు రాత్రి ఏవో సౌండ్స్ వచ్చినాయి ట్రెజరీ నుంచి, సో వన్స్ గో అండ్ చెక్ ద ట్రెజరీ అని కింగ్ ప్రైమ్ మినిస్టర్కి చెప్పారనమాట. ప్రీవియస్ నైట్ అంటే ముందు రోజు రాత్రి నాకు ఇట్లా సౌండ్స్ వినిపించాయి, సో యూ ప్లీజ్ గో అండ్ చెక్ ద ట్రెజరీ అని కింగ్ హ్యావ్ ఆర్డర్డ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ డూయింగ్ సో. The Prime Minister saw to his horror that all the valuables are missing and only a single diamond was left, perhaps inadvertently by the thief. సో ఏం చూశాడు, ప్రైమ్ మినిస్టర్ సా టు హిస్ హారర్ అంటే చాలా భయపడ్డాడు, దట్ ఆల్ ద వాల్యుబుల్స్ వర్ మిస్సింగ్, ఉన్న వాల్యుబుల్స్ అన్నీ మిస్ అయిపోయాయి, అండ్ ఓన్లీ అ సింగిల్ డైమండ్ వాజ్ లెఫ్ట్, ఒక సింగిల్ డైమండ్ మాత్రమే ఉంది. పర్హాప్స్ ఇన్వర్డెంట్లీ బై ద థీఫ్ చూసుకోకుండా వదిలేశాడేమో అని అనుకున్నాడు. హీ పుట్ ద డైమండ్ ఇన్ హిస్ ఓన్ షిఫ్ట్ పాకెట్ యాజ్ ఇట్ లాస్ కుడ్ బి అస్క్రైబ్డ్ టు ద థీఫ్.
అంటే ఆ మిగిలిన డైమండ్ కూడా తన పాకెట్లో వేసుకున్నాడు. ఎందుకని? తను చేసిన లాస్ ఆస్క్రైబ్డ్, అంటే ఆ నేరం థీఫ్ మీద నెంటబడుతుంది కదా అని. అండ్ నో బడీ వుడ్ సస్పెక్ట్ ద ప్రైమ్ మినిస్టర్, ఎవరు సస్పెక్ట్ చేయరు కదా ప్రైమ్ మినిస్టర్ని అనుకున్నాడు. ద ప్రైమ్ మినిస్టర్ వెంట్ బ్యాక్ టు ద కింగ్ వద్దకు వెళ్ళి ద కింగ్ particularly inquired, do you mean that the thief has completely denoued the treasury of its valuables and not a single item have been left? Prime king అడుగుతున్నారు. denoued అంటే మొత్తం కంప్లీట్గా మొత్తం అంతా దోచేశాడా, అసలు ఏమీ వదిలిపెట్టలేదా అని పర్టికులర్గా ఆరా తీయడం స్టార్ట్ చేశారు. denoued అంటే నథింగ్ హ్యాస్ లెఫ్ట్ ఇన్ దాట్ అనే క్వశ్చన్ అనమాట. The Prime Minister confirmed it. Yes, sir. There is nothing left. There is nothing left by the thief. Everything was stolen by the thief and చెప్పాడు. The king asked the chief of police to bring in Kalu. So, king Kalu ఎవరో తెలుసు కదా, పిలిచారనమాట, పోలీస్ని వెళ్ళి తీసుకొని రమ్మన్నాడు. When Kalu came, he was unable to recognize the king as his accomplice of the previous night. Accomplice అంటే తనతో వచ్చిన మనిషి. సో కాలుకి అర్థం కాలేదు తనే కింగ్ అని, గుర్తుపట్టలేకపోయాడు. ప్రీవియస్ నైట్ తనతో వచ్చింది కింగే అని. ద కింగ్ ఆస్క్డ్ హిమ్, ఆర్ యూ ద థీఫ్ హూ హ్యాస్ స్టాలెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై ట్రెజరీ లీవింగ్ నథింగ్ బ్యాక్? సో నువ్వేనా నా ట్రెజరీలో మొత్తం దొంగతనం చేసింది ఏమీ వదిలిపెట్టకుండా అనే క్వశ్చన్ అడిగాడు కింగ్ కాలుని. కాలు కన్ఫర్మ్డ్ ఇట్ బట్ సెడ్, కాలు అవును సార్ నేనే చేశానని ఒప్పుకున్నాడు. బికాస్ హీ ఓవ్ దట్ హీ విల్ టెల్ ట్రూత్ ఆల్వేస్ కదా, సో ట్రూతే చెప్తానని ఒప్పుకున్నాడు కదా. So he said, yes, I am the person who have done everything. Sir, I did leave one diamond back in the locker as advised by an accomplice of mine and it should be there. ఏమంటున్నాడు? ఒక డైమండ్ ఉండాలి సార్, నాతో వచ్చిన అతను వదిలేయమన్నాడు, సో నేను డైమండ్ అక్కడ వదిలేశాను సార్ అని చెప్పాడు. The Prime Minister interrupted saying, Your Majesty, this thief is lying. ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడు? నో దిస్ థీఫ్ ఈజ్ లయింగ్ అని గట్టిగా చెప్తున్నాడు, వాదిస్తున్నాడు. దేర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ ఇన్ ద లాకర్, అసలు లాకర్లో ఏమీ లేవు, వదిలేశాననేది అబద్ధం అని చెప్తున్నాడు. ద కింగ్ ఆస్ ద పోలీస్ చీఫ్ టు సర్చ్ ద పాకెట్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ వేర్ ద మిస్సింగ్ డైమండ్ వాజ్ రికవర్డ్. సో పోలీస్కి ఏం చెప్పాడు కింగ్? ప్రైమ్ మినిస్టర్ పాకెట్స్ ఎతుకు అని చెప్పాడు. వెంటనే డైమండ్ బయటపడింది అనమాట. ద కింగ్ టోల్డ్ హిస్ కాటియర్స్, హియర్ ఇస్ అ ప్రైమ్ మినిస్టర్ హూ ఇస్ అ లయర్ అండ్ అ థీఫ్ అండ్ హియర్ ఇస్ అ థీఫ్ హూ ఇస్ ఎ ట్రూత్ఫుల్ జెంటిల్మెన్. సో ఏం చెప్తున్నాడు? ప్రైమ్ మినిస్టర్, ఎవరైతే అబద్ధాలు చెప్పే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడో అది ఇతను, అండ్ థీఫ్, ట్రూత్ఫుల్ థీఫ్, ప్రతిదీ నిజమే చెప్పే థీఫ్ ఒక పక్కన ఉన్నాడు, హీఈస్ అ జెంటిల్ మ్యాన్ అని కింగ్ కోటియర్స్ సభలో ఉన్న వాళ్ళందరితో చెప్తూ ఉన్నాడు అనమాట. సో లెట్ us ఆన్సర్ ద క్వశ్చన్స్. ద కింగ్ కేమ్ అవుట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఇన్ ఆర్డర్ టు, మిడిల్ ఆఫ్ ద నైట్ ఎందుకు వచ్చాడు కింగ్? హెల్ప్ కాలు టు బ్రేక్ ఇన్ టు ద ప్యాలెస్ ట్రెజరీ, కాలుకి హెల్ప్ చేయడానికి వచ్చాడు. షేర్ ద లూట్ ఈక్వలీ బిట్వీన్ కాలు అండ్ హిమ్సెల్ఫ్, కాలుకి తనకి మధ్యలో ఈక్వల్గా పంచుకుందామని వచ్చాడు. ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ అండ్ రీజన్ ఫర్ ద సౌండ్ హీ హ్యాడ్ హర్డ్, సౌండ్ ఎందుకు వినిపిస్తుందా, నైట్ టైం ఆ వర్రింగ్ సౌండ్ ఎందుకు వినిపిస్తుందా అని చెప్పి వచ్చాడు. క్యాచ్ ద థీఫ్ హూ హ్యాడ్ కమ్ టు స్టీల్ హిస్ వాల్యుబుల్స్, థీఫ్ని పట్టుకోవడానికి వచ్చాడు. యాక్చువల్లీ హీ హ్యాస్ కమ్ బట్ హీ డిడెంట్ డూ దట్. సో సౌండ్ వినిపించి జనరల్గా వచ్చాడు కాబట్టి ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ అండ్ రీజన్ ఫర్ ద సౌండ్ హీ హ్యాడ్ హర్డ్, ఏం సౌండ్ వినిపిస్తుందో సౌండ్ కోసం అని చెప్పి వచ్చాడు అనమాట. అండ్ దెన్ కాలు కుడ్ నాట్ రికగ్నైజ్ ద కింగ్ బికాస్, కింగ్ని కాలు ఎందుకు గుర్తుపట్టలేకపోయాడు? ద కింగ్ వాజ్ వేరింగ్ క్లాత్స్ లైక్ దోస్ ఆఫ్ అన్ ఆర్డినరీ పర్సన్ లాగా క్లోత్స్ వేసుకున్నాడు. ద కింగ్స్ క్లోత్స్ వర్ కవర్డ్ బై అ సింపుల్ నైట్ గౌన్లో ఉన్నాడు కింగ్. కాలు హ్యాడ్ నెవర్ సీన్ ద కింగ్ బిఫోర్, కింగ్ని ఎప్పుడు కాలు చూడలేదు. కాలు హ్యాడ్ నాట్ సీన్ ద కింగ్ డిసెండింగ్ ఫ్రమ్ హిస్ బెడ్రూమ్ నుంచి దిగడం చూడలేదు. సో ఇట్ ఈస్ నాట్ ద కేస్, యాక్చువల్లీ హీ వాజ్ డ్రెస్డ్ ఇన్ అ సింపుల్ నైట్ గౌన్లో ఉన్నాడు కాబట్టి హీ వాజ్ అనేబుల్ టు రికగ్నైజ్ ద కింగ్ని గుర్తుపట్టలేకపోయాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హారిఫైడ్ ద ప్రైమ్ మినిస్టర్, ఏది ప్రైమ్ మినిస్టర్ని హారిఫై చేసింది అంటే కంగారు పెట్టింది, భయపడేలాగా చేసింది? ద వాల్యుబుల్స్ మిస్సింగ్ ఫ్రమ్ ద కింగ్స్ ట్రెజరీ నుంచి మిస్ అయిన వాల్యుబుల్స్, a piece of diamond left in the locker, certain strange sounds heard by the prime minister, the fact that the king suspected him of stealth. ఎందుకు హారిఫై అయ్యాడు? వాల్యుబుల్స్ అన్ని కింగ్ ట్రెజరీ నుంచి మిస్ అయ్యాయి అని చాలా హారిఫై అయ్యాడు అనమాట, చాలా భయపడ్డాడు. అండ్ దెన్ హియర్ ఇస్ నాట్ వర్త్ హిస్ సాల్ట్,
if he fails at this juncture, the meaning of the underlined word is not worth his salt. అంటే ఎక్కడైతే తగినంత ఏదైనా ప్రదేశంలో తనకి తగినంత గౌరవం లేకపోతే we will say it as it's not worth his salt అని. సో అండర్లైన్డ్ వర్డ్కి మీనింగ్ ఏంటో అని అడుగుతున్నారు. క్వైట్ వర్త్లెస్, క్వైట్ డిప్రెస్డ్, వెరీ స్ట్రేంజ్, వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. క్వైట్ వర్త్లెస్ అనేది కాదు, అంటే అసలు వర్తే లేదు అని కాదు. క్వైట్ డిప్రెస్డ్, గౌరవం దక్కకపోవడం అనేది అనమాట. సో వెరీ స్ట్రేంజ్, చాలా లైక్ కొత్తగా ఉన్నది అని. వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, చాలా ప్రౌడ్గా ఉన్నాడు అని. సో ద థింగ్ ఇస్ హీ ఈస్ క్వైట్ డిప్రెస్డ్. అండ్ దెన్ ద థీఫ్ టుక్ టు హిస్ హీల్స్ వెన్ హీ సా అ పోలీస్మ్యాన్ ఆన్ ద బీట్. టుక్ టు హిస్ హీల్స్, ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఈస్ టుక్ టు హిస్ హీల్స్ అంటే పరిగెత్తడం స్టార్ట్ చేయడాన్ని టుక్ టు హిస్ హీల్స్ అంటారు. సో హ్యాడ్ సమ్ పెయిన్ ఇన్ హిస్ హీల్స్లో పెయిన్ ఉంది అని. ర్యాన్ అవే ఫ్రమ్ ద సీన్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అని. కన్ఫ్రంటెడ్ ద పోలీస్మ్యాన్ని ఎదురు తిరిగారు అని. కుడ్ నాట్ డిసైడ్ వాట్ టు డూ, ఏం డిసైడ్ చేసుకోలేకపోయారు అని. ద కేసెస్ ర్యాన్ అవే ఫ్రమ్ ద సీన్లోంచి పరిగెత్తడాన్ని ద థీఫ్ టుక్ టు హిస్ హీల్స్ అన్నారనమాట. అండ్ దెన్ డిడ్ యూ విజిట్ అ జూ, చేంజ్ ద వాయిస్. డిడ్ యూ విజిట్ అ జూని విజిట్ చేశారా? సో జూ విల్ బికమ్, సో డిడ్ యూ విజిట్ అ జూ, ఇట్ ఈస్ ఆన్ పాస్ట్ టెన్స్. సో మనం వాయిస్ చేంజ్ చేయాలి. సో వీ షుడ్ రైట్ వాజ్ అ జూ బీయింగ్ విజిటెడ్ బై యూ. బీయింగ్ అంటే కంటిన్యూస్. వాజ్ అ జూ బీ విజిటెడ్ బై యూ, వాజ్ అ జూ బీన్ విజిటెడ్ బై యూ, was a zoo visited by you. So did you visit a zoo, passive voice లో చేంజ్ చేస్తే was a zoo be visited by you, be form రావాలి, was రావాలి, was a zoo, visit will change into visited by you, was a zoo be visited by you. Next, why does an officer neglect duties, change the voice. Here is a question, why does an officer neglect duties? Why duties is plural. So let us see, why the duties neglected by an officer? Kadu, why are the duties neglected by an officer? Are the duties neglected? Neglect will become neglected. So as duties, so are will be coming. Why are the duties neglected by an officer? So here why is the duties is plural form వచ్చినప్పుడు ఈజ్ రాదు. వై ఆర్ ద డ్యూటీస్ నెగ్లెక్ట్ కాదు, ఇక్కడ నెగ్లెక్టెడ్ అవ్వాలి బికాస్ వీ హ్యావ్ టు చేంజ్ ద టెన్స్. సో వై ఆర్ ద డ్యూటీస్ నెగ్లెక్టెడ్ బై అన్ ఆఫీసర్ ఇస్ ద కరెక్ట్ క్వశ్చన్. ద టీచర్ సెడ్ టు మహేష్, కంగ్రాచులేషన్స్, విష్ యూ సక్సెస్ ఇన్ లైఫ్. ద టీచర్ సెడ్ టు మహేష్, ఇక్కడ కంగ్రాచులేట్ చేశారు టీచర్. సో the teacher wished congratulations, the teacher congratulated Mahesh, the teacher said congratulations, the teacher congratulated Mahesh. So teacher congratulated అనేది కరెక్ట్, ఎందుకంటే వర్బ్ మనం ఇక్కడ congratulated అనే వర్బ్ని డైరెక్ట్గా రాస్తూ ఉన్నాం. సో దీస్ ఆర్ ద 2 sentences which may have a correct option. సో మిగిలిన 2 ఆప్షన్స్ మనం omit చేసుకుందాం. The teacher congratulated Mahesh and said with you success in life. సో మళ్ళీ చెప్పారు అనే పాయింట్ వచ్చింది. సో ద టీచర్ కంగ్రాచులేటెడ్ మహేష్ అండ్ విష్డ్ హిమ్ సక్సెస్ ఇన్ లైఫ్. ఏం చేశారు? విష్ యూ సక్సెస్ ఇన్ లైఫ్. విష్ విల్ బికమ్ విష్డ్, యూ విల్ బికమ్ హిమ్, సక్సెస్ ఇన్ లైఫ్. విష్ హిమ్ సక్సెస్ ఇన్ లైఫ్. ఇక్కడ ఏం మారింది చూడండి, సెడ్ విష్ యూ సక్సెస్ ఇన్ లైఫ్. సెడ్ అనేది మళ్ళీ యూజ్ చేయం, విష్ విల్ బికమ్ విష్డ్. సో అండ్ విష్డ్ హిమ్ సక్సెస్ ఇన్ లైఫ్. సెడ్ విష్ కాదు, అంటే చెప్పారు విషెస్ కాదు, విష్ చేశారు అని మనం యూజ్ చేయాలి. సో విష్డ్ హిమ్ సక్సెస్ ఇన్ లైఫ్. అండ్ దెన్ ద టైలర్ సెడ్ టు హిమ్, విల్ యూ హ్యావ్ ద సూట్ రెడీ బై టుమారో ఈవినింగ్. సో విల్ యూ గెట్ రెడీ, విల్ యూ హ్యావ్ ద సూట్ రెడీ బై టుమారో ఈవినింగ్. విల్ యూ హ్యావ్, ఇట్ ఈస్ అన్ ఎస్ ఆర్ నో సెంటెన్స్, ఇట్ ఈస్ అ ఎస్ ఆర్ నో క్వశ్చన్. సో మనం దీనికి ఏం చేయాలి, ఇఫ్ ఆర్ వెదర్ మస్ట్ బి యాడెడ్. సో టైలర్ సెడ్ టు హిమ్ కాదు కదా, ఇక్కడ సెడ్ టు హిమ్ విల్ చేంజ్ ఇంటూ ఆస్డ్ బికాస్ ఇట్ ఈస్ అ క్వశ్చన్.
So the tailor asked him that he will have. The tailor asked him that he would had. The tailor asked him if he would have the suit ready by the next evening. The tailor asked him if he will like to have the, so will change into would, said to will be changed into asked, have the suit ready by the tomorrow evening ni next evening అని మారుస్తాం మనం స్పీచ్ మార్చేటప్పుడు. సో టైలర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ వుడ్ హ్యావ్ ద సూట్ రెడీ బై ద నెక్స్ట్ ఈవినింగ్ కల్లా సూట్ రెడీగా ఉంటుందా అని అడిగాడు. ద టైలర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ విల్ కాదు వుడ్గా మారుతుంది. లైక్ టు హ్యావ్ ఇక్కడ ఆప్షన్ ఏం లేదు కాబట్టి, సో ద టైలర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ వుడ్ హ్యావ్ ద సూట్ రెడీ బై ద నెక్స్ట్ ఈవినింగ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, I cannot understand how dash a person like him can become a prime minister. ఆ పర్సన్ ఎవరు అనేది పర్టికులర్గా ఇవ్వలేదు. సో వీ షుడ్ యూస్ అన్ ఇండిఫినిట్ ఆర్టికల్. పి అనేది ఓవెల్ సౌండ్ కాదు కాబట్టి ఏ విల్ బి ద ఇండిఫినిట్ ఆర్టికల్. సో I cannot understand how a person like him can become a president. సో ఇండిఫినిట్ ఆర్టికల్ ఏ అనేది మనం యూస్ చేస్తాము ఈ పాయింట్లో. And then, which of the following degree is incorrect? The rose is the prettiest flower. Shyam is one of the smartest boys in the class. So, anni flowers lo rose pretty kabatti prettiest. It is a correct option. Shyam is one of the smartest boys in the class. Class మొత్తంలోనే smartest boy. Shyam. Vijay is older than Ajay. Raman is tall as Gopal. సో ఎప్పుడైనా మనం ఏజ్ని కంపేర్ చేసినప్పుడు మనుషుల మధ్యలో ఎల్డర్ అనాలి, ఓల్డర్ అనకూడదు. వస్తువుల్ని కంపేర్ చేసేటప్పుడు ఓల్డర్ అంటాం, మనుషుల ఏజ్ని కానీ మనుషుల్ని కానీ కంపేర్ చేసేటప్పుడు ఎల్డర్ అంటాం. సో విజయ్ ఈజ్ ఎల్డర్ దాన్ అజయ్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ డాష్ ద క్లాస్. సో ఇక్కడ ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ ద క్లాస్, ఇక్కడ ఏ ప్రపోజిషన్ యూజ్ చేయము, బికాస్ ఇన్ ద క్లాస్ ఇన్ టు ద క్లాస్ కాదు. ఎప్పుడైతే డిస్కషన్ గురించి మాట్లాడుతున్నామో ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ డిస్కషన్, మేము డిస్కస్ చేసుకుంటుంటే హెడ్ మాస్టర్ ఎంటర్ అయ్యారు, అప్పుడు ఇంటూ యూజ్ చేస్తాం. క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నప్పుడు ద హెడ్ మాస్టర్ ఎంటర్ ద క్లాస్. క్లాస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్లేస్. సో క్లాస్కి ఎంటర్ అవుతున్నారు, సో ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ ద క్లాస్. ఇక్కడ ఏ ప్రపోజిషన్ యూజ్ చేయము. అండ్ దెన్ ఐ డాష్ ఎనీథింగ్ సిన్స్ బ్రేక్ఫాస్ట్, సో ఐ ఫీల్ వెరీ థర్స్టీ నౌ. ఐ డాష్ ఎనీథింగ్ సిన్స్ బ్రేక్ఫాస్ట్. సిన్స్ అని వచ్చినప్పుడు మనం ఏం రాయాలి, ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ నుంచి ఏమీ తినలేదు, సో ఐ హ్యావెంట్ డ్రంక్. డ్రింక్ పాస్ట్ ఫామ్ ఇస్ డ్రంక్, నేను ఏమి తాగలేదు కాబట్టి, సో ఐ ఫీల్ వెరీ థర్స్టీ నౌ. ఐ వాజంట్ డ్రింకింగ్ ఎనీథింగ్, ఇట్స్ నాట్ ఎ కంటిన్యూస్ టెన్స్. ఐ డోంట్ డ్రింక్ ఎనీథింగ్, నేను తాగును అనే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఐ డిడెంట్ డ్రింక్ ఎనీథింగ్, so didn't drink is the correct thing, but it doesn't suits this tense. So I haven't drunk anything since breakfast. So didn't drink ఎప్పుడు past tense లో యూస్ చేస్తాం మనం, perfect past. So I haven't drunk since breakfast, so I feel very thirsty now. And then children always quarrel about petty issues, no error. So children always quarrel about, ఏదైనా విషయం పైన కాదు, విషయం గురించి గొడవ పడతారు. సో ద చిల్డ్రన్ విల్ ఆల్వేస్ క్వారెల్ ఓవర్ పెటీ ఇష్యూస్ పైన గొడవ పడతారు. అబౌవ్ అంటే మీద. సో పెటీ ఇష్యూస్ గురించి, చిన్న చిన్న విషయాల గురించి గొడవ పడుతూ ఉంటారు. సో ద ఎర్రర్ ఈస్ ఇన్ సెకండ్ ఆప్షన్. అండ్ దెన్ అ మ్యాన్ విత్ అబ్నార్మల్ హ్యాబిట్స్, ఎవరికైతే అబ్నార్మల్ హ్యాబిట్స్ ఉంటాయో, విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళని ఎసెంట్రిక్ అంటాం. సెల్ఫ్ సెంటర్డ్ అంటే లైక్ తన గురించి ఆలోచించుకునే కోపిస్ట్ వ్యక్తి అని, ఆర్ యారగెంట్ అంటే చాలా కోపం ఉన్న వ్యక్తి అని, సూపర్సిలీషియస్ అంటే లైక్ అబవ్ ఆల్ ఎక్స్టెంట్ అనే మనిషి అని. సో ఎసెంట్రిక్ అంటే అబ్నార్మల్గా హ్యాబిట్స్ ఉన్న మనిషి అని అర్థం అనమాట. అండ్ దెన్ ఇఫ్ యూ సెండ్ అ టెలిగ్రామ్ టు ఢిల్లీ నౌ, యూ వుడ్ గెట్ ఎ రిప్లై ఇన్ 2 days. You would get a reply in 2 days. You would got a reply in 2 days. Got అంటే past రాదు, would got. You will get a reply in 2 days. You will got a reply in 2 days. You will ఖచ్చితంగా రిప్లై వస్తుంది అనేది పాయింట్ కాబట్టి you will get a reply in 2 days is the correct option. And then I know her change into passive voice.
ఐ నో హర్, తను నాకు తెలుసు. ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. సో ఐ విల్ బికమ్ మీ, హర్ విల్ బికమ్ షీ. షీ ఈజ్ నోన్ బై మీ, షీ ఈజ్ బీయింగ్ నోన్ బై మీ, షీ ఈజ్ నోన్ టు మీ, షీ వాజ్ నోన్ టు మీ. సో ఐ నో హర్, సో షీ వాజ్ నోన్ టు మీ. సో ఐ నో ఆర్ షీ ఈజ్ నోన్ టు మీ. సో ఇక్కడ మనకి తను తెలుసు. సో ఇట్ బికమ్స్ వజ్. షీ వాజ్ నోన్ యూజ్ చేసినప్పుడు టు యూజ్ చేస్తాం పక్కన. సో షీ వాజ్ నోన్ టు మీ, నాకు తను తెలుసు. షీ వాజ్ నోన్ టు మీ, నాకు తను తెలుసు. ఆల్రెడీ తెలుసు కాబట్టి షీ వాజ్ నోన్ టు మీ. అండ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? హీ ఈజ్ సో వీక్ దట్ హీ కుడ్ నాట్ గో టు స్కూల్. హీ వాజ్ సో వీక్ దట్ హీ కెనాట్ గో టు స్కూల్. He is so weak that he can't go to school. He is too weak that he cannot go to school. Too weak, too అని వచ్చినప్పుడు too అని యూస్ చేస్తాం. Too weak to go to school అని. So he is so weak that he can't go to school. He was so weak that he can't go to school. So which of the following is correct? He is so weak that he could not go to school. So ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే స్కూల్కి వెళ్ళలేకపోతున్నాడు బికాస్ హీ ఈస్ వీక్. సో హీ ఈజ్ సో వీక్ దట్ హీ కాంట్ గో టు స్కూల్. వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి కాంట్ అనమాట. కుడెంట్ అండ్ కుడ్ నాట్ అంటే ఇట్ కుడ్ బి లైక్ పాస్ట్ టెన్స్ యూస్ చేసినప్పుడు మనం కుడ్ యూస్ చేస్తాం. హీ ఈజ్ సో వీక్, సో ఫ్యూచర్ టెన్స్, హీ ఈజ్ సో వీక్ దట్ హీ కాంట్ గో టు స్కూల్. స్కూల్కి వెళ్ళే పరిస్థితిలో లేడు. సో హీ కాంట్ గో టు స్కూల్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫర్ ద గివెన్ వర్డ్స్. బీ లిటిల్ అంటే చిన్నబుచ్చుకోవడం. ఏదైనా విషయం గురించి చెప్పడాన్ని బీ లిటిల్ అంటారు, చిన్నబుచ్చుకోవడం. సో ఆపోజిట్ వర్డ్ మనం యూజ్ చేయాలి. క్రిటిసైజ్ అంటే కించపరచడం. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఫ్లాటర్ అంటే గొప్పలు చెప్పడం. ఎగ్జాగరేట్ అంటే గౌరవప్రదంగా మాట్లాడడం. అడోర్ అంటే ఆరాధించడం, పూజించడం. సో ఎగ్జాగరేట్ అంటే బీ లిటిల్, చిన్నబుచ్చడం బీ లిటిల్. ఎగ్జాగరేట్ అంటే ఎక్కువగా చేసి చెప్పడం ఎగ్జాగరేట్. సో ఎగ్జాగరేట్ విల్ బీ ద ఆపోజిట్ వర్డ్ టు బీ లిటిల్. And then which of the following is the correct synonym to the given word? Synonym means exact meaning. Camouflage ante ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a lion was camouflaged in grass. గ్రాస్ ఉన్నప్పుడు లయన్ కామోఫ్లేజ్ అయింది అని, గ్రాస్ వెనకాల దాక్కుంది అని, కప్పబడింది అని. సో అగ్రెసివ్ మీన్స్ హైపర్ యాంగ్రీ ఆర్ అగ్రెసివ్ అంటే హైపర్గా బిహేవ్ చేయడం. డిస్గైజ్, విజిలెంట్ అండ్ హానర్. డిస్గైజ్ అంటే కప్పిపుచ్చడం దేన్నైనా సరే. సో ద మీనింగ్ కామోఫ్లేజ్ దానికి ఎగ్జాక్ట్ సినోనిమ్ విల్ బి డిస్గైజ్. డిస్గైజ్ మీన్స్ దేన్నైనా కప్పిపుచ్చడాన్ని డిస్గైజ్ అంటారు. సో కామోఫ్లేజ్ అండ్ డిస్గైజ్ విల్ హ్యావ్ ద సిమిలర్ మీనింగ్. అండ్ దెన్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద సెంటెన్స్ ఐ యామ్ ఎ టీచర్. ఐ యామ్ ఎ టీచర్ అనేది పాజిటివ్. సో మనకు తెలుసు పాజిటివ్ క్వశ్చన్ యూజ్ చేసినప్పుడు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. So the correct question tag for the sentence I am a teacher is. So negative question tags aren't I, don't I am kabatti. So aren't I, don't I radu. Aren't I am a good teacher. I am a teacher. Aren't I? Next, I have completed my work. I went to bed. These two sentences can be combined as. ఈ రెండు సెంటెన్స్ ని ఎలా కంబైన్ చేయొచ్చు? గోయింగ్ టు బెడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. బెడ్కు వెళుతూ నేను వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. ఐ వెంట్ టు బెడ్ టు కంప్లీట్ మై వర్క్. నేను బెడ్కు వెళ్ళిందే వర్క్ కంప్లీట్ చేసుకోవడం కోసం. హ్యావింగ్ కంప్లీటెడ్ మై వర్క్ ఐ వెంట్ టు బెడ్. వర్క్ కంప్లీట్ చేసుకొని ఐ వెంట్ టు స్లీప్. టు గో టు బెడ్ ఐ కంప్లీట్ మై వర్క్. బెడ్కి వెళ్ళడం కోసం నేను వర్క్ కంప్లీట్ చేశాను. నో, హ్యావింగ్ కంప్లీటెడ్ మై వర్క్. నేను వర్క్ కంప్లీట్ చేసి కంప్లీట్ అయిపోయాక ఐ వెంట్ టు బెడ్ అనేది ఇక్కడ సెంటెన్స్ మీనింగ్. అండ్ దెన్ డూ యూ నో మిస్సెస్ గీతా? ఎస్ ఐ డూ. ఐ డాష్ హర్ ఫర్ నియర్లీ 4 years. సో నాకు తను నియర్లీ 4 yearsగా తెలుసు అనేది చెప్పాలి. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫ్రేజ్. ఎస్ ఐ డూ. ఐ నో హర్ ఫర్ నియర్లీ 4 years. ఐ డూ నో హర్ ఫర్ నియర్లీ 4 years. ఎస్ ఐ డూ. ఐ డూ నో హర్ ఫర్ నియర్లీ 4 years. ఎస్ ఐ హ్యావ్ నాట్ నోన్ హర్. ఎస్ ఐ హ్యావ్ నోన్ హర్ ఫర్ నియర్లీ 4 years. సో ఎస్ ఐ డూ. ఐ హ్యావ్ నోన్ హర్ ఫర్ నియర్లీ 4 years. ఫర్ నియర్లీ 4 years కాబట్టి ఐ హ్యావ్ నోన్ హర్ ఫర్ నియర్లీ 4 years. 4 yearsగా నాకు తను తెలుసు అనేది ఐ హ్యావ్ నోన్ హర్
for nearly 4 years. And then, you are absolutely right. In the above sentence, are is. Absolutely right. You are absolutely right. లో ఎక్కడ లెజికల్ వర్బ్స్ లేవు. సో ఆక్సిలరీ వర్బ్ ఆర్ ఏ మెయిన్ వర్బ్ అవుతుంది. సో ఆర్ విల్ యాక్ట్ యాజ్ ఆర్ మెయిన్ వర్బ్. సో యూ ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఆర్ ఇస్ ద మెయిన్ వర్బ్. థ్యాంక్ యూ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్.